హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. కొంచెం పర్సనల్ వర్క్ వల్ల 3 వీక్స్ అలా వీడియోస్ చేయలేకపోయాను. కానీ ఇక నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ పీస్ఫుల్గా ఉండబోతోంది. ముందుగా దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత తులసి కోట క్లీన్ చేసి పూజ చేద్దాం. ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మ నిన్న నైట్ యూఎస్ నుండి వచ్చారనమాట. ఇంకా తను ఏమేమి తీసుకొచ్చారు యూఎస్ నుంచి అనేది కూడా అన్బాక్సింగ్ చేసి ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకైతే ఫస్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్గా నా మార్నింగ్స్ అన్నీ ఇట్లా పూజతోనే మొదలు పెట్టడం నాకు చాలా ఇష్టం. నేను ఎంత బిజీ ఉన్నా సరే ఒక 2-3 మినిట్స్ అయినా దేవుడి దగ్గర అలా ప్రశాంతంగా కూర్చుంటే రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా తులసి కోటని క్లీన్ చేస్తున్నా. నిజానికి తులసి మొక్క ఇట్లా శుభ్రంగా ఉంచితే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం. చిన్న పని అయినా సరే చేసిన తర్వాత చాలా తృప్తిగా అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఈ తులసి మొక్క ఇంకా ఈ తులసి కోటని కొత్తగా తీసుకొచ్చాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా వీడియోస్ చూసుంటే మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది అనుకుంటా. ఫస్ట్ 2 months అయితే గ్రోత్ చాలా బాగుండే, చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే సమ్మర్ వల్లనో ఏమో తెలియదు కానీ మొత్తం ఆకులన్నీ ఇట్లా రాలిపోవడం స్టార్ట్ అయింది. మేబీ ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా, మళ్ళీ కొత్తగా వస్తాయన్న నమ్మకం అయితే నాకు ఉంది. కానీ ఇది పేరుకు వర్షాకాలమే కానీ అసలు వర్షాలు అయితే అస్సలు రావట్లేదు. డైలీ ఎదురు చూడడమే అవుతుంది. అండ్ గైస్ ప్లీజ్ నా ముగ్గు పైన అయితే అస్సలు కమెంట్ చేయకండి, ఎందుకంటే నాకు అస్సలు ముగ్గేయడం రాదు. అంటే కలర్స్ వేయడం అలా అయితే వచ్చు. అండ్ చాక్ పీస్తో అయితే చాలా బాగా వేస్తాను, బట్ ఇట్లా ముగ్గు వేయడం మాత్రం నాకు రాదు. అందుకే ఫస్ట్ చాక్ పీస్తో వేసిన తర్వాత ఇంకా దానిపైన ముగ్గేస్తున్నా. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇంకా తులసి మొక్క ఇట్లా గుబూరుగా పెరగడానికి, అంటే ఇట్లా గుబూరుగా రావడానికి ఒక మంచి టిప్ నాకు రీసెంట్గా తెలిసింది. నేను అది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసిన తర్వాత నా తులసి మొక్క గ్రోత్ మీకు ఒక సపరేట్ వీడియోలో చూపిస్తాను. ఆ టిప్ కూడా మీకు షేర్ చేస్తాను. డెఫినెట్గా అది వర్క్ అవుతే మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా పూజ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇంకా నా ఫేవరెట్ పార్ట్ అనమాట. అదేంటంటే టీ పెట్టుకోవడం. అదే నా ఫేవరెట్ పార్ట్. యాక్చువల్గా నేను టీ మానేద్దామని అనుకుంటూనే ఉన్నా డైలీ, బట్ అస్సలు కుదరట్లేదు. అంటే పెట్టుకున్న ప్రతిసారి ఇదే లాస్ట్ అని అనుకుంటూనే డైలీ తాగేస్తున్నా. అదేంటో కానీ అసలు ఈ అలవాటు ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా అస్సలు తెలియట్లేదు. బట్ ఏదో ఒక రోజు అయితే టీ మానేసి కాఫీ మాత్రం పక్కా స్టార్ట్ చేస్తా. నాకు తెలిసి ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తుంటారు. అంటే టీ మానేస్తే బాగుండు, టీ మానేద్దాం అని. అంటే డైలీ ఒక్కసారి తాగితే ఓకే ఏం కాదు, బట్ చాలామంది ఇట్లా 3 times 4 times అట్లా తాగుతారు కదా. సో అలా తాగకుండా ఓన్లీ 1 time తాగితే సరిపోతుంది. ఇంకా మానేసే వాళ్ళకి ఏంటంటే ఒక్కరోజు తాగకపోయినా 2 రోజులు తాగకపోయినా హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ టీ తాగడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఏదైనా సరే మనకు అలవాటు కావడానికి మినిమం 21 days టైం పడుతుందంట. సో ఆ 21 days అయితే మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా మీరు టీ మానేసినట్టే అనమాట. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ మేమేం పెద్దగా ప్లాన్ చేయలేదు. ఎందుకో మాకు స్టొమక్ చాలా హెవీ అనిపిస్తుంది. అందుకే లైట్గా ఏదైనా ఫ్రూట్ కట్ చేసుకొని తిందామని చెప్పి డిసైడ్ అయ్యాము. అందుకనే ఇట్లా సింపుల్గా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని
మార్నింగ్ తినేసాము. యాక్చువల్గా బ్రేక్ఫాస్టే హెవీగా తినాలి, డిన్నర్ స్కిప్ చేసినా పర్వాలేదు. ఇంకా కానీ ఎందుకో మేమైతే ఇట్లా ఫ్రూట్స్తో కానీ చేసాం బ్రేక్ఫాస్ట్. డ్రాగన్ ఫ్రూట్లో ఏంటంటే వైటమిన్ సి ఇంకా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే లెస్ క్యాలరీస్ కాబట్టి. ఇంకా ఈ పార్ట్ ఆఫ్ వీడియో అయితే నేను ఈవినింగ్ షూట్ చేశాను. మా అత్తమ్మ నైట్ వచ్చిందని చెప్పాను కదా, సో తను రెస్ట్ తీసుకొని ఇందాకే లేచింది. సో నేను ఇంకా ఈవినింగ్ కన్వీనియంట్గా ఉంటుంది తనకి అని చెప్పి నేను ఈవినింగ్ షూట్ చేశాను ఈ వీడియో. సో ఆల్మోస్ట్ 6 months తర్వాత వచ్చింది మా అత్తమ్మ. ఇంకా మా కోసం మా వదిన ఏమేమి పంపించిందా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం అది ఓపెన్ చేయడానికని. ఇంక ఇక్కడ చూడండి, పాస్తా ప్యాకెట్స్ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీయే పంపించింది. చాలా బాగుంటాయి అక్కడ ఎందుకో కానీ పాస్తా. ఇవన్నీ వీట్ పాస్తా అనమాట, సో హెల్దీ అనమాట. పాస్తా మన తెలంగాణ స్టైల్లో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను మీకు తప్పకుండా కమింగ్ వీడియోస్లో మాత్రం ఆ రెసిపీ షేర్ చేస్తాను, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి, అండ్ మీలో ఎంతమందికి పాస్తా ఇష్టమో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా మా వదిన అయితే యూఎస్ నుంచి మాకు బ్రెడ్ ప్యాకెట్స్ కూడా పంపించింది. అక్కడ బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అట్లాంటి బ్రెడ్ ఇక్కడ దొరకడం చాలా, నేనైతే చూడలేదు, దొరుకుతుందేమో మేబీ నాకు తెలీదు. బట్ అది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది తింటుంటే మాత్రం. ఇంకా మా అందరి కోసం తీసుకొచ్చిన చాక్లెట్స్, చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నీ ఇంకా ఒక్కొక్కటి అట్లా చూసుకుంటూ ఎంజాయ్ చేసినాం. ఇంకెవరికి ఏం నచ్చిందో చూసుకుంటా ఇట్లా నవ్వుకుంటా చాక్లెట్స్ ఓపెన్ చేసి టేస్ట్ చేసుకోవడం. టైం ఎలా గడిచిపోయిందో కూడా అసలు ఆ రోజు నాకు తెలియలేదు. ఇలా అందరం కలిసి ఇట్లా చిన్న చిన్న మూమెంట్స్ స్పెండ్ చేస్తే అసలు అవే లైఫ్లో చాలా స్పెషల్గా ఉండిపోతాయి. ఇంకా ఆ డే మాత్రం మాకు చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీకేం ఇష్టమో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్, ఇంకా రొటీన్ వ్లాగ్స్ ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బాయ్ బాయ్.